మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది కేకేఆర్ టీం. చపాక్ స్టేడియంలో విజయం సాధించిన తరువాత వేడుకలు తెల్లవారుజాము వరకు కొనసాగాయి. స్టేడియం నుండి హోరు ఆటగాళ్లు పార్టీ వరకు విస్తరించింది. కేకేఆర్ యజమాని షారుఖ్ ఖాన్ ఆటగాళ్లలో ఎనర్జీ నింపే ఎనర్జీ బూస్టర్ గా పాపులర్ అయ్యారు. ఇక మ్యాచ్ అనంతరం పార్టీలో టీం ఆటగాడు ఆండ్రే రసెల్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే డాన్స్లు చేయటం పార్టీ నైట్ వెరీ స్పెషల్ గా మారింది. ప్రియుడు ఆదిత్య రాయ్ కపూర్ నుంచి విడిపోయిన తర్వాత అనన్య పాండే చిల్లింగ్ పార్టీ ఇది. ఈ పార్టీలో షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ డమ్కే నుండి లూట్ ఫుట్ గయా పాటకు అనన్య డాన్స్ తో ఇరగదీసింది. రసెల్ అనన్యతో కలిసి స్టెప్పులు వేస్తూ సరదాగా కనిపించాడు. 19 వికెట్లు తీసుకుని 222 రన్స్ చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఫైనల్లో రసెల్ ప్రదర్శన అబ్బురపరిచింది. 3 కీలక వికెట్లను తీసుకుని ఐపీఎల్ ఫైనల్లో ఎస్ఆర్హెచ్ ను అత్యల్ప స్కోర్ కు పరిమితం చేసింది రసెల్ ప్రతిభ. అతని ఆల్రౌండ్ ప్రదర్శనకు అత్యుత్తమ ప్రశంసలు దక్కాయి. అనన్య పాండే నటించిన లైగర్ విడుదలయ్యాక కేవలం ప్రేమికుడితో ప్రయాణాల పరంగానే అనన్య పేరు వినిపించింది. ఇంతకాలానికి లైట్స్ మధ్యలో నైట్ డాన్స్ తో అనన్య కొంత ఉల్లాసంగా కనిపించింది. వెస్టిండీస్ ప్లేయర్లు విధ్వంసకర ప్లేయర్స్. అందులో రసెల్ చాలా డేంజరస్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. కప్ గెలిచాక రసెల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఫైనల్ జట్టులో ఉండటం, ఫైనల్లో ఆడటం, గెలుపులో తన పాత్ర ఆనందాన్నిచ్చాయని చెప్పాడు. ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు చంకీ పాండే కుమార్తె అనన్య పాండే సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేస్తోంది. ప్రస్తుతం అనన్య బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఐపీఎల్ ఫైనల్లో పార్టీ నైట్ డాన్స్ లతో హోరెత్తించిన ఈ బ్యూటీ తదుపరి కెరీర్ పై దృష్టి సారించనుంది. అనన్య క్రికెట్ ప్రపంచంతో గొప్ప అనుబంధం కొనసాగిస్తోంది.